బిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున ముఖ్య అంశాలు చెప్పుకోవాలంటే, మన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు ఒక రకంగా టీడీపీ కంచుకోట అని ఒక నానుడు ఉన్నది. అయితే ఈ ప్రాంతంలో వీళ్ళు, ఈ వైసీపీ నాయకులు ఓట్ల కోసం ఎన్టీ రామారావు, టీడీపీ స్థాపించిన ఎన్టీ రామారావు విగ్రహాన్ని సంత చెరువు వద్ద నిన్న రాత్రి తొలగించడానికి ప్రయత్నాలు చేశారు, అర్ధరాత్రి. అది అక్కడ స్థానికంగా ఉన్న దుర్గమ్మ గుడికి విస్తరణకు స్థలము చాలట్లేదు అని. ఇది దీంతో ఉధృతం స్టార్ట్ అయ్యింది. అక్కడికి వైసీపీ వాళ్ళు, టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు అక్కడ చేరి రసాబసగా మారింది. ఈలోపు పోలీసులు వచ్చారు. ఏదన్నా విగ్రహం తొలగించాలి అంటే దానికి కలెక్టర్ ఆదేశాలు ఉండాలి. లేదు, ఇరు వర్గాలు కూర్చొని మాట్లాడుకొని దానికి ఒక సురక్షితమైన ప్లేసును ఏర్పాటు చేసుకొని, నిర్ణయం చేసుకొని ఆ ప్లేస్లో పెట్టాలి. గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నో విగ్రహాలు తొలగించారు. మనమేం చంద్రబాబు నాయుడు గారు ఉత్తములు అని చెప్పట్లా. ఆ రోజున విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తండ్రి గారి, జగన్ తండ్రి గారి విగ్రహాన్ని అత్యంత క్రూరంగా అర్ధరాత్రి పూట తొలగించారు. అది తిరిగి జగన్ గారు, మన సీఎం గారు వచ్చినాక తిరిగి అదే ప్లేస్లో మళ్ళా నిర్మించారు అనేది ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. అయితే విగ్రహ చట్టం అనేది ఒక చట్టం అనేది ఒకటి ఉన్నది. దాన్ని గమనించుకుంటూ ఎవరైనా సరే ఆ సంబంధిత ప్రాంతంలో ఉన్న కలెక్టర్ గారిని ఆదేశించి, లేకపోతే ఆ సంబంధిత మున్సిపల్ కమిషనరు లేక కార్పొరేషను ఆ కమిషనర్కి తెలియజేసి విగ్రహాన్ని తొలగించాలనేది ఒక పద్ధతి. అయితే ఇది అంతా ఎలక్షన్ కోసం చేస్తున్నారా, నిజంగా అమ్మవారు గుడి అభివృద్ధి చెందించడానికి మత ఘర్షణల కోసం చేస్తున్నారా అనేది మీరే చెప్పాలి. నెక్స్ట్ వార్తలో చూద్దాం ఏం జరుగుతుందో. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.